కర్ణాటక రాజకీయాలను లైంగిక వేధింపుల వ్యవహారం కుదిపేస్తోంది. ఇప్పటికే అత్యాచార వీడియోల కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. పోక్సో కేసులో ఆయనకు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన జైలుకి వెళ్లడం తప్పేలా లేదు. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మానవుడు ప్రజ్వల్ రేవణ్ణ కిడ్నాప్ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. పలువురు మహిళలపై లైంగిక దాడి చేయడంతో పాటు వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పలు వీడియోలు బయటకు రావడంతో దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో A1గా ఉన్న ప్రజ్వల్ కు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో A2గా ఉన్న ఆయన తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ అరెస్టు తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ఓవైపు ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పపై లోక్సభ ఎన్నికలకు ముందు లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. మోసం కేసులో న్యాయం కోసం యడ్యూరప్పను కలిసేందుకు వెళ్లిన తమ కుమార్తెపై లైంగిక దాడి చేశారని ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలి తల్లి ఇటీవలే క్యాన్సర్తో మృతి చెందగా అంతకు ముందే సిఐడి అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఈ కేసులో యడ్యూరప్ప వాయిస్ శాంపిల్స్ ను సేకరించిన సిఐడి ఆయనకు నోటీసులు సైతం జారీ చేసింది. మరోవైపు యడ్యూరప్ప విచారణకు హాజరు కాకపోవడంతో బెంగళూరు స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే దీనిపై ఎడ్డీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అవసరమైతే యడ్యూరప్పను అరెస్టు చేస్తామని ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర సైతం ప్రకటించారు. తనపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని కేసు కొట్టివేయాలని యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారించనుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఈ నెల 17న సిఐడి విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.